వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను ప్రత్యూష. ఆహార భద్రత అంటే ఏ ఒక్కరికి ఆహారం కొరత లేకుండా చేయటం, ఆకలి అనే మాటకి ఛాన్స్ ఇవ్వకపోవడం. కానీ మనం చెప్పుకుంటోంది వేరే ఆహార భద్రత. మనం తినే ఆహారంలో కల్తీ లేకుండా చూడాల్సిన బాధ్యత గురించి. అది సాధ్యమయ్యే పనేనా? మనకు తెలిసి మొత్తం 42 రకాల కల్తీలున్నాయి. తెలియకుండా ఇంకెన్ని కల్తీలున్నట్టు ట్రేస్ అవుట్ చేద్దాం రండి ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. రాజమండ్రి రోజ్ మిల్క్ గుబ్బా సింహాచలం గారి తిరుగులేని బ్రాండ్. రుచి ప్రత్యేకం, నాణ్యత ప్రత్యేకం. 75 ఏళ్ల నుంచి ఇది చాలా ఫేమస్. పేరు వినగానే నోరూరిపోయి ఒళ్ళు తిమ్మిరెక్కి అవుట్లెట్ ఎక్కడున్నా వెతుక్కుని వెళ్ళి మరి ఒక గ్లాసుడు లోపలికి తోస్తే తప్ప నిద్ర పట్టని వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు. రాజమండ్రి మెయిన్ రోడ్ దాటి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి మహానగరాలకు కూడా పాకిపోయింది రాజమండ్రి రోజ్ మిల్క్ ప్రభావం. కానీ ఇవాళ రేపు రోజ్ మిల్క్ మాట దేవుడెరుగు. రాజమండ్రి మిల్క్ అంటేనే బెదిరిపోతున్నారు జనం. టోటల్ కల్తీ వ్యాపారాలకే తలమానికంగా ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. 6 నిండు ప్రాణాల్ని గాల్లో కలిపేసిన రాజమండ్రి పాల కల్తీ వ్యవహారం 2 రాష్ట్రాల్ని కుదిపేస్తోంది. అరే, తాగే పాలల్లో కూడా కల్తీ ఏంట్రా అని నోరెళ్లబెట్టే లోపలే నోట్లోని పాలు, నీళ్లు, నెయ్యి, టీ పొడి దేన్ని ముట్టుకున్నా మసే అన్న క్లారిటీ వచ్చేస్తోంది. కడివెడు పాలల్లో చిటికెడు కల్తీ, కలిగే నష్టం మాత్రం అపారం. రాజమండ్రి కల్తీ పాల ఘటన మృత్యు గంటికలు మోగిస్తూనే ఉంది. 14 మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో ఉన్నారు. 6గురి పరిస్థితి విషమంగా ఉంది. శీతలీకరణ యంత్రానికి రిపేర్లు చేస్తుంటే ఇథిలీన్ గ్లైకాల్ అనే కూలెంట్ లీక్ అయి పాల క్యాన్లో కలిసిందని, అదే కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా తేలింది. కానీ అసలు కారణం కోసం అధికారులు ఇప్పటికీ కుస్తీ పడుతున్నారు. తెలిసి కలిపినా తెలియకుండా కలిపినా విషం విషమేగా. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అందుకే నిర్లక్ష్యంతోనో పైసల మీద పేరాసతోనో పాలను విషంగా మార్చి అమ్ముకుంటున్న ప్రైవేట్ డైరీ ఫామ్లపై భూతద్దం పెట్టింది ప్రభుత్వం. యుద్ధ ప్రాతిపదికన కదిలింది అధికార యంత్రాంగం. పాల కేంద్రాలపై నిఘా పెంచి ఎప్పటికప్పుడు నాణ్యతను పరిశీలించే వ్యవస్థపై వర్కౌట్స్ జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ పాల కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అమ్మకందారుల్ని అప్రమత్తం చేస్తున్నారు. సరిగ్గా ఇక్కడే కల్తీగాళ్ల కరాళ నృత్యాలు ఒక్కొక్కటిగా బయటికొచ్చి కంపు కొడుతున్నాయి. బందరు, బెజవాడ, విశాఖ, కాకినాడ, అనంతపురం, అటు హైదరాబాద్, పాలమూరు, నిజామాబాద్ వయా రాజమండ్రి ఆగేదే లేదంటూ చెలరేగిపోతోంది కల్తీకా నామ్ గాడి. అందుగలదిందు లేదని ఎందెందు వెతికినా అందందే దాపురిస్తోంది కల్తీగాళ్ల చేతివాటం. మీ పాల గ్లాసులో విషముందా? మీ టీ కప్ లో కెమికల్ ఉందా? మీ వంట నూనెలో జంతు కొవ్వు ఉందా? పాలలో రసాయనాల్ని కలుపుతాడొకడు, నకిలీ టీ పొడికి కెమికల్ కలరింగ్ ఇస్తాడొకడు, ఆయిల్లో ఫ్యాట్ మిక్స్ చేస్తాడు ఇంకొకడు. ఎక్కడ చూసినా కల్తీనే. తినేది కల్తీ, తాగేది కల్తీ. కాసుల కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం. ఎవరికేమైతే నాకేం, కాసుల వేటే లక్ష్యం. బయట హోటళ్లలో వండే ఆహారం తింటే ఆరోగ్యాలు ప్రమాదంలో పడతాయని, శుచి శుభ్రత కలిపి మనమే వండుకుందామని ఇంటి వంటకే ప్రియారిటీలిద్దామంటే అక్కడ కూడా దాపురించారు కల్తీగాళ్లు. వంటకు వాడే ప్రతి వస్తువు కల్తీ అయ్యాకే మన కిచెన్లోకి చేరుకునేది. ఉప్పు, పప్పు, శనగ నూనె దాకా దేన్ని నమ్మే పరిస్థితులు లేవు. మంచి మంచి ప్యాకేజీల్లో అమ్ముడయ్యే బ్రాండెడ్ ఫుడ్ ఐటమ్స్ ని కూడా అనుమానపు కళ్లతో చూడాల్సిన పరిస్థితి. ఏది ఒరిజినల్, ఏది వల్గర్ ఎలా తెలుసుకునేది? కొబ్బరి పీచుకి బెల్లం పాకం కలిపి 3 రోజులు ఎండలో ఆరబెడితే టీ పొడవుతుందని మీకు తెలుసా? జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి కోసం ఏ భోలేబాబా డైరీకు వెళ్లాల్సిన అవసరం లేదని మీకు తెలుసా?
ఉప్పు చక్కెర కలిపిన ఒక లిక్విడ్ యాడ్ చేస్తే పాలల్లో తెల్లదనం పెరుగుతుందని ఎవరికి చెప్తారు? రేబిస్ సోకిన గేదె పాలు తాగితే ఆ రేబిస్ మనకు వస్తుందన్న $1 మిలియన్ డౌట్లని ఎవరొచ్చి పటాపంచలు చేస్తారు? మనం తాగే తేనెలో దగ్గు సిరప్ కలిసిందంటే నమ్ముతారా? నమ్మాలి, నమ్మి తీరాలి. పాలు ప్రతి ఇంటికి నిత్యవసరం, పైగా ఆరోగ్యానికి అత్యవసరమని డాక్టర్లు చెప్తారు. కానీ ఆ పాలల్లోనే పాపాలు కలిస్తే, ప్యాకెట్ పాల మీద అనుమానాలొచ్చి లోకల్ పాలు పోయించుకుంటే అది కూడా సేఫ్ కాదని రాజమండ్రి మిల్క్ షేక్ ఉదంతం తేల్చేసిందిగా. తగిన ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ. ఎందుకంటే ప్రైవేట్ రంగంలో వస్తున్నాయి. పాశ్చరైజ్ చేయాలి అధ్యక్ష, పాలని పాశ్చరైజ్ చేయాలి. పాశ్చరైజ్ చేయకుండా డైరెక్ట్గా తీసుకొస్తున్నారు. నేను జరిగిన సంఘటన చూసాం. ఎప్పుడైతే పెద్ద కంపెనీలు పాశ్చరైజేషన్ చేసి బాటిలింగ్ చేసి లేకపోతే సాచెట్స్ ద్వారా అమ్ముతారు. కానీ ప్రైవేట్ రంగంలో నుంచి వచ్చేవారు చాలా చోట్ల ఏం చేస్తారంటే సైకిల్ మీద మోటార్ సైకిల్ మీద తెచ్చి పాలు పోసేవాళ్ళు పాశ్చరైజ్ చేయరు, డైరెక్ట్గా వినియోగంలో తెస్తారు. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. ముఖ్యంగా లైసెన్స్ లేని రోడ్ సైడ్ పాల కేంద్రాలపై నిఘా పెరిగింది. అనంతపురంలోని కొన్ని పాల కేంద్రాల్లో తనిఖీలు చేసిన అధికారులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడమ్మే పాలల్లో మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ కలుపుతున్నారు. మరికొన్ని చోట్ల సాల్ట్, షుగర్ కలిపి కల్తీ పాలు తయారవుతున్నాయి. వీటిని మళ్లీ అమ్మకానికి పెట్టకుండా క్యాన్లలో ఫినాయిల్ కలిపి సీజ్ చేయాల్సిన పరిస్థితి. కొన్ని చోట్ల ఇప్పటికే మాల్టోడెక్స్ట్రిన్ పౌడర్ కలిపినట్లుగా కూడా ప్రాథమికంగా అయితే మాత్రం అధికారులు గుర్తించారు. అయితే శాంపిల్స్ అన్నింటినీ కూడా ల్యాబ్కు పంపించిన తర్వాత ఈ శాంపిల్స్లో ఖచ్చితంగా పాల కల్తీ జరిగినట్టు తేలితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. చిక్కటి చాయ్ పెట్టడానికి కమ్మటి టీ పొడి కావాలంటే తేయాకు తోటల్లోకి వెళ్లాల్సిన పని లేదు. ఇదిగో హైదరాబాద్ సనత్ నగర్లో ఒక రేకుల షెడ్ కింద గుట్టు చప్పుడు కాకుండా తయారైపోతోంది. కొబ్బరి పీచు, బెల్లం పాకం, సింథటిక్ కలర్స్ ఈ 3 కలిపి ఎంచక్కా చాయ్ పత్తి తయారు చేస్తున్నాడు ఈ మాయగాడు. పేరు జగన్నాథ్ బిష్నోయ్. మార్కెట్లో దొరికే టీ డస్ట్ కొద్దిగా కలిపితే చాలు, అసలైన చాయ్ పత్తీలా తళతళా మెరుస్తుంది. కోణార్క్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ అయ్యే టీ పొడి కిలో జస్ట్ 160 రూపాయలే. చౌకగా దొరుకుతోంది కదా అని టీ స్టాల్స్ వాళ్ళు దీన్నే కొనుక్కొని గరం గరం చాయ్ చేసి మన చేతుల్లో పెడతారు. కానీ టీ పౌడర్ చాలా డేంజరస్ అని, ఆరోగ్యాలు ఖల్లాసవుతాయని, లివర్, కిడ్నీ చెడిపోతుందని ఎంతమందికి ఎరుక? ఇదిగో అమ్మ చేతి కమ్మదనానికి ఒరిజినల్ పేటెంట్ మాదే అన్నంత బిల్డప్లిచ్చిన ఈ నేతి వ్యాపారులు అడ్డంగా దొరికిపోయారు. రాముగారి నెయ్యి రుచికరంగా ఉండు, కానీ పొట్ట విప్పి చూడా పురుగులుండు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పాలు, పాల పదార్థాలు అమ్మే షాపులు కక్కూసల కంటే దారుణం. పాలు, నెయ్యి, వెన్న దేన్ని పట్టుకున్నా వెగటు పుట్టించే వాసన. మరి దీన్ని కొనుక్కొని తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? తెల్లటి పూసపూసగా జాలువారాల్సిన నెయ్యి ఇలా నల్ల రంగులో కనిపిస్తుందేంటి? వెన్నలా ఉంది, కానీ ఇదసలు వెన్నేనా లేక జంతువుల కొవ్వా? 10,000 కాదు 20 లక్షలిచ్చినా నిన్నొదల. సీజ్ ది షాప్ అంటున్నారు అధికారులు. 10,000 లక్ష రూపాయలు ఉంచండి. చెప్పండి, మీకు క్లీన్ చేసుకోమని చెప్పి దేశం కోడే కూర్చున్నా సీఎం గారు వాయించేస్తున్నారు. అంటే మీ వ్యాపారం మనుషులు సక్సెస్ కూడా అర్థం లేదు మీకు. ఇది ఈ నెయ్యి ప్రిన్సెస్ బాగలేదు, వాళ్ళు రెక్టిఫై చేసినప్పుడు సీజ్ చేసి పడండి. ఓకే, ఎందుకంటే చండాలన్నది. సీఎం గారు వాయించేస్తున్నారంటే వాయించేరా ఏంది? అవతల ప్రాణాలు దూది పింజల్లా రాలిపోతుంటాయి. అటు తెలంగాణలో కూడా పాలపూట విషం ప్యాకెట్లు కట్టుకుని ఇంటి గుమ్మం దగ్గరికే చేరుతోంది. హైదరాబాదీలు పరేషాన్ అయ్యే షాకింగ్ న్యూస్ ఇది. కర్తాల్ మండలం రాయ్చేడ్ నుంచి భాగ్యనగరానికి కల్తీ పాలు యథేచ్ఛగా సరఫరా అవుతున్నట్లు తేల్చారు రంగారెడ్డి జిల్లా పోలీసులు. ఈ నియర్ బై ఏరియాస్ నుంచి వచ్చే ఎవరైతే ఫార్మర్స్
వాళ్ళు తీసుకొచ్చిన మిల్క్ ఏవైతే ఉంటాయో ఇతను ఏం చేస్తున్నాడంటే మిగిలిన కొంచెం మిల్క్ వాటర్ అండ్ తర్వాత ఈ క్రీమ్ డెడ్ కాఫీ క్రీమర్ అనే ఒక క్రీమర్ ఉంటుంది, మిల్క్ క్రీమర్. అది తర్వాత సాల్ట్ షుగరు వీటిని మిక్స్ చేసేసి ఒక పాల లాంటి ఒక లిక్విడ్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఉప్పు చక్కెర కలిపి ఒక లిక్విడ్ తయారు చేసి దాన్ని పాలల్లో కలిపి అమ్మేస్తున్నారు. ఇలా చేస్తే పాలకు మరింత తెల్లదనం కలిసి తళతళా మెరుస్తాయట. ఈ దందా ఎన్నాళ్ళుగా జరుగుతుందో మరి. ఇన్ని కల్తీ మాయలు చూశాక బతుకు తీపి కొద్ది కొద్దిగా తగ్గిపోతోంది జనానికి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో జనమైతే కల్తీ వార్తలు విని విని దాదాపు చచ్చిపోయారనుకోండి. వేంపేటలో అసలేం జరిగింది? రేబీస్ వ్యాధి లక్షణాలతో ఇటీవలే ఓ గేదె చనిపోయింది. జనాల్లో భయం మొదలైంది. ఎందుకంటే ఆ గేదె పాలనే యజమాని పాల కేంద్రంలో విక్రయిస్తాడు. వాటినే వీళ్లు కొనుక్కొని తాగుతారు గనక. వారం రోజులుగా ఆ గేదె అనారోగ్యంతో గడ్డి తినకుండా ఇబ్బంది పడ్డంతో పరీక్షించిన వైద్యులు రేబీస్ సోకినట్లు గుర్తించారు. 2 రోజుల కిందట ఆ గేదె చనిపోవడంతో తమకు కూడా రేబీస్ వస్తుందనే భయంతో ఆరోగ్య కేంద్రం దగ్గరికి క్యూ కట్టారు వేంపేట జనం. యాంటీ రేబీస్ ఇంజెక్షన్ల కోసం ఎగబడ్డారు. 30 మంది వ్యాక్సిన్ వేయించుకొని హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. రేబీస్ సోకిన గేదె పాలు తాగితే రేబీస్ రాదని, పుకార్లు నమ్మొద్దని ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు జనం. ఎందుకంటే రాజమండ్రి కల్తీ పాల ట్రాజడీ కూడా తెలిసి జరిగింది కాదు. పొరపాటున కూలెంట్ పాలల్లో కలిసి విషంగా మారింది. సో సరైన నిఘా లేని ప్రైవేట్ పాల వ్యాపారాలు ఎప్పటికైనా డేంజరే అన్నమాట. ఈ కంత్రిగాళ్ల కళాపోషణ రోజు రోజుకి మితిమీరిపోతోంది. కేవలం వారం రోజుల గ్యాప్ లో మొత్తం 42 రకాల కల్తీ పదార్థాల్ని సీజ్ చేశారు రాచకొండ ఎస్ఓటి పోలీసులు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. మాకు దొరికినవైతే ఇవి. దొరకని కల్తీ పదార్థాలు మార్కెట్లో ఇంకెన్నున్నాయో కోకొల్లలు. వాటి బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మా చట్టాలు ఏమీ చేయలేం అని చేతులెత్తేస్తున్నారు పోలీసులు. సో సగటు తెలుగోడి మేజర్ పరేషాన్ ఏంటంటే కల్తీ రహిత సమాజాన్ని స్థాపించుకోవడం. అది సాధ్యమయ్యే పనేనా? ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు హెచ్చరించారు. మాటలే కాదు, చేతలు కూడా షురు అయ్యాయి. స్టేట్ వైడ్ రైడ్స్ తో ప్రైవేట్ పాల కేంద్రాలన్నీ కూడా తడారిపోతున్నాయి. ప్యాకేజ్డ్ మిల్క్ అయితే ఏ బడదా లేదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం డీటెయిల్స్ అన్ని కూడా ప్రింట్ అయి ఉంటాయి. ఎందుకంటే కల్తీ మరకలు పడితే వాళ్ళ బ్రాండ్ వాల్యూలు ఎక్కడ పడిపోతాయో అన్న భయం వాళ్ళకుంటుంది. ఏతావాత ఈ లూజ్ పాల విషయంలోనే కాస్త అప్రమత్తత అవసరం. మామూలుగా అయితే లూజ్ పాలు అమ్మకూడదండి. మినిమం ఏదన్నా వాడి అడ్రస్, వాడు ఎక్కడ అమ్ముతున్నాడు అనేది ఎక్కడ ఉండాలి. ఇక్కడ నుంచి వీటి మీద కూడా స్టిండెంట్ యాక్షన్ అయితే ఉంటుంది. నేను ప్రజల నుంచి కోరేది ఏంటంటే మీరు ఆ లూజ్ పాలు కొనడం అనేది ఎంకరేజ్ చేయవద్దు. స్వచ్ఛమైన పాలు కాచి చల్లార్చిన తర్వాత పైన మీగడ చిక్కగా తేరుకుంటుంది. కల్తీ పాలు వేడి చేస్తే మీగడ ఆనవాళ్లే ఉండవు. నీళ్లు కలిపిన పాలైతే పెద్దగా సమస్య లేదు. కల్తీ కలిస్తే మాత్రం చిక్కులే. ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడు అయినా ఇలా పరీక్షించుకుంటే దాదాపుగా మీరు సేఫే. తాగే పాలు సరే, మరి తినే తిండి సంగతేంటి? బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇష్టంగా లాగించే వాళ్ళని ఠారెత్తించిన ఒక న్యూస్ ఇటీవలే బ్రేక్ అయింది. అదేంటంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్ పాయింట్స్ లో ఎక్కువగా వాడేది స్వచ్ఛమైన నూనె కాదు, జంతు కొవ్వుతో తయారయ్యే మాయదారి కల్తీ నూనె. ఏంటిది? రూపాయలు టేస్ట్ బాగుంటుంది. చెప్పాల్సిన అవసరం లేదన్నా. మాంసం కోసం చంపిన జంతువుల వ్యర్థాలతో ఒక రకమైన ఆయిల్, జంతు కొవ్వు ఎముకలతో ఇంకొక రకమైన ఆయిల్ తయారవుతోంది. పల్లెల్లో, పట్టణాల్లో, బయట చిన్నా చితిక హోటల్స్ లో తయారయ్యే తిండిలో వాడుతున్నది ఆ చెత్త నూనె. వేడివేడిగా తింటాం గనక మనకా తేడా తెలీదంతే. సంపాదనే తప్ప సామాన్యుల ఆరోగ్యం పట్టని దుర్మార్గులు గోదావరి, గుంటూరు, హైదరాబాద్ లో జంతు కొవ్వు నూనె దందాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ఏలూరు జిల్లా విజిలెన్స్ తనిఖీల్లో తేలిన సంచలనం ఏంటంటే బ్రాండెడ్ కంపెనీల లేబుల్స్ అతికించి మరీ వీటిని మార్కెటింగ్ చేయడం. మంగళగిరిలో కూడా రహస్యంగా నడుస్తున్న ఆయిల్ దందాను వెలుగులోకి తీసుకొచ్చింది TV9. ఇలా తయారయ్యే నూనెలు లూజ్లో షాప్లో కూడా అమ్ముతారు. గల్లీ దుకాణాల్లో పేద కుటుంబాలు కొనుక్కుని తమ వంటల్లో వాడుకునేది ఎక్కువ భాగం ఈ జంతు కొవ్వు నూనెలేగా. హోటల్ ఫుడ్ మీద భయాలతో ఇంటి ఫుడ్ మీద ఆధారపడదామంటే
అక్కడ కూడా ప్రాణాంతకమైన వంట నూనెలు కొంపలు ముంచుతున్నట్టేగా. వెజిటేరియన్లు ప్రాణప్రదంగా భావించి ఇష్టంగా తినే మోస్ట్ వాంటెడ్ పదార్థం పన్నీర్. శాకాహార వంటల్లో పన్నీర్కే అగ్రతాంబూలం. క్లీన్ అండ్ ప్యూర్ పన్నీర్ కొనాలంటే కిలో 2000 పెడితే గాని దొరకదు. కానీ కొన్ని చోట్ల కేవలం 500-600 రూపాయలకే కిలో పన్నీర్ దొరుకుతోంది. ఇదెలా సాధ్యం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇదిగో ఇక్కడ పన్నీర్ తయారయ్యే విధానాన్ని చూస్తే ఇంకొకసారి పన్నీర్ తినాలని ఎవ్వరూ అనుకోరు. ఇవి తింటే క్యాన్సర్లను డబ్బులిచ్చి కొనుక్కున్నట్టే. హోటల్లో బిర్యానీ గానీ సైడ్ డిష్ గానీ చూడగానే తినాలనిపించేలా వాటిపై కలర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడతారు. కానీ ఫుడ్ కలర్స్ ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిది కాదు. రోజుకో యాపిల్ తింటే డాక్టర్లతో పని లేదంటారు. కానీ ఆ తినే ఒక్క యాపిల్ కూడా ప్రమాదకరంగా మారుతోంది. ధగధగా మెరవడానికి, ఆకర్షణీయంగా కనిపించడానికి యాపిల్ పండుపై మైనపు పూత పూస్తారు. మార్ఫిన్ అనే ఈ కెమికల్తో లివర్, కిడ్నీలు పాడైపోతాయి. యూరియా, డిటర్జెంట్, కాస్టిక్ సోడా కలిపిన పాలను ఎలా కల్తీ చేస్తారో బ్లెండెడ్ ఆయిల్స్తో వంట నూనెలు తయారు చేస్తారు. పుచ్చిపోయిన పాత పప్పులు మెరిసేలా చేయడానికి టాల్కమ్ పౌడర్ కలుపుతారు. కారపొడిలో రంప పొట్టు కలపడమే కాదు, పసుపు, ఉప్పు, బియ్యం, గోధుమ పిండి అన్నింటా కల్తీనే. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే కాఫ్ సిరప్, చక్కెర కలిపిన సొల్యూషన్తో కల్తీ తేనె కూడా తయారవుతోంది. కల్తీ కేటుగాళ్లను పట్టుకుని కాగితాలు ఎక్కడ్రా అని అడిగితే దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలా సార్ అని అమాయకంగా అడుగుతున్నారట. సో ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలన్న కనీస జ్ఞానం కూడా వీళ్ళకి 2-3 సార్లు పట్టుబడ్డా చిన్న సైజు శిక్షలేసి వదిలేయడంతో మళ్లీ కల్తీ దందా మొదలైపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, SOT, లా అండ్ ఆర్డర్, ఆర్మర్ రిజర్వ్ ఇలా అందరూ కలిసి ఎన్నిసార్లు ఉక్కుపాదం మోపినా నో యూస్. సరిగ్గా ఇక్కడే సంగారెడ్డి జిల్లా గొంగ్లూరు అనే ఒక గ్రామం గురించి చెప్పుకుని తీరాలి. ఉత్పత్తి, ఉపాధి నినాదంతో 150 మంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడి తమ ఊరిని కల్తీ రహిత గ్రామంగా మార్చుకున్నారు. సహజ ఉత్పత్తుల తయారీని ఒక ఉద్యమంలా చేపట్టారు. పంట నుంచి వచ్చే పప్పు ధాన్యాల్ని శుద్ధి చేసి అమ్మడం, గానుగ ద్వారా నూనె తయారీ, ఇలా అనేక రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కి ఆ ఊరు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇలా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్లే బాధ్యతగా తీసుకున్నారు. సో బ్యాక్ టు బేసిక్స్ అన్నమాట. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. మరొక టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.